రోజు పాపయ్యపేట చెన్నరావుపేట మండల్ గ్రామంలో గుడ్ షెపర్డ్ స్కూల్లో కంచె కట్టయ్య చనిపోయి 10వ రోజు సందర్భంగా సైన్స్ను నమ్మండి, మూఢనమ్మకాలను నమ్మకండి అని ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. చాలామంది గొప్ప డాక్టర్లు, తర్వాత సామాజిక సేవకులు, రాజకీయ నాయకులు వచ్చారు. ఇక్కడ ప్రధానంగా మేము ప్రకటించింది ఏమిటి అంటే, బీద ప్రజలు వ్యాధులు వచ్చినప్పుడు మూఢనమ్మకాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తర్వాత దవాఖానలలో ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. పిల్లలను చదివించడము సాధ్యం కావట్లేదు. మా అన్న కంచె కట్టయ్య గుండె జబ్బు వచ్చి 1979లో ఇక్కడెక్కడా లేనప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి గుండెలో వాల్వ్ పెట్టారు. ఆ వాల్వ్తో ఆయన 46 ఏళ్ళు బతికి ఈ నెల 7వ తారీఖు నాడు చనిపోయాడు. కనుక ప్రజలు మూఢనమ్మకాలు నమ్మకుండా, అమ్మాయిలు రజస్వలైన వాళ్ళని ఏదో మూల కూసపెట్టకుండా, చచ్చిపోయినప్పుడు ఈ ముండరాలు తర్వాత అని ఇంకా ఆడవాళ్ళను, చచ్చిపోయిన భర్త ఒకవైపు అయితే ఇంకా బాధాకరమైన ఇది చేయకుండా, పూజారులకు డబ్బు ఖర్చు పెట్టకుండా, దానివల్ల ఏమీ జరగదు. ఈ స్వర్గము నరకము అనేటివి అట్లా ఉండవు. మనుషులు ఇక్కడ ఉండంగా బతికిన తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ చరిత్ర మాత్రమే మిగులు ఉంటుంది, కానీ అది ఎక్కడో వాళ్ళు స్వర్గంలో కూర్చొని మనకి ఏదో చేస్తారు అనేది అది సైన్సు ప్రకారము అసలు దేని ప్రకారం కూడా కరెక్ట్ కాదు. ఉన్నన్ని రోజులు మనం అరుచుకోవాలి. తల్లిదండ్రులను కొడుకులు అరుచుకోవాలి, కొడుకులు అరుచుకోనప్పుడు బిడ్డలు అరుచుకోవాలి. చాలామంది ముసలోళ్ళకు దిక్కు లేకుండా చేస్తున్నారు. నాకేం చెప్తున్నారంటే, ఇదే గ్రామంలో 3000 పెన్షన్ లేకపోతే చాలామంది రోడ్ల మీద ముసలోళ్ళు ఆకలితో చచ్చిపోతారని. ఆ స్థితి రానివ్వద్దు. మా బ్రదర్ను ఆయన భార్య 50 ఏళ్ళు చిన్నపిల్లగాన్ని సాదినట్టు సాది ఆఖరికి ఆరోగ్యంగానే ఉండి మందులు వాడుతూ అకస్మాత్తుగానే చనిపోయాడు. కనుక పాపయ్యపేట నుంచి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, గ్రామాలు మారాలి, లంబాడి తండాలు మారాలి, కోయగూడాలు మారాలి. ధనవంతులకు అన్ని ఏదైనా పెట్టుకోగలరు, కానీ మనల్ని దూసుకొని మనము వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ మంత్రాలు తంత్రాలు వీటి మీద, అది గుడి అయినా చర్చ్ అయినా అది మసీద్ అయినా మూఢనమ్మకాల్లో బతకొద్దు. అక్కడి నుంచి ఇవాళ ఇక్కడ చాలా పాటలు, ఉపన్యాసాలు, డాక్టర్లు వచ్చి గుండె ఎట్లా పనిచేస్తుందో చెప్పారు. అవన్నీ కూడా V5 రికార్డులలో, యూట్యూబ్లలో పెడతారు. దయచేసి V5ని చూసి దాన్ని లైక్ చేసి ఆ ఛానల్ ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.